brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। మన స్టార్ హీరోల మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ నడుస్తుంది. ఇన్నాళ్ళు సక్సెస్ కలెక్షన్ల విషయంలోనే హీరోలు పోటీ పడేవారు. కానీ ఇప్పుడు వాళ్ళ సినిమాల బడ్జెట్ విషయంలో కూడా ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నారు. ఎస్, దీంతో అప్కమింగ్ సినిమాల బడ్జెట్ నెంబర్స్ ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీ జనాలకు కూడా షాక్ ఇస్తున్నాయి. ఏ సినిమాలు ఎంతెంత బడ్జెట్ తో రూపొందుతున్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం. స్టార్ హీరోల సినిమా కలెక్షన్స్ 1000 కోట్ల మార్కును క్రాస్ చేస్తుండటంతో బడ్జెట్ విషయంలోనూ అదే రేంజ్ లో ఖర్చు పెట్టేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ముఖ్యంగా పుష్ప 2, కల్కి 2898 ఏడీ సినిమాల సక్సెస్ తర్వాత నిర్మాతల్లోనూ కాన్ఫిడెన్స్ పెరిగింది. అందుకే ప్రెజెంట్ సెట్స్ మీద ఉన్న స్టార్ హీరోల సినిమాల కోసం 100 కోట్లు గుమ్మరిస్తున్నారు నిర్మాతలు. మహేష్ రాజమౌళి మూవీ బడ్జెట్ 1000 కోట్ల పైనే అన్న ప్రచారము ఎప్పటి నుంచో ఉంది. రీసెంట్ గా ప్రభాస్ ఫౌజీ సినిమా బడ్జెట్ ఎంతో రివీల్ చేశారు బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి. దాదాపు 700 కోట్లతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్టుగా వెల్లడించారు. ఆ తర్వాత చేయబోయే స్పిరిట్ కోసం అంతకు మించి బడ్జెట్ రెడీ చేసుకుంటున్నారు సందీప్ రెడ్డి వంగ. దేవర సినిమా కోసమే 300 కోట్లు ఖర్చు పెట్టింది ఆ మూవీ టీం. తారక్ నెక్స్ట్ మూవీకి బడ్జెట్ డబుల్ కానుంది. ప్రశాంత్ నీల్ తారక్ కాంబో మీద ఉన్న హైప్, ఎన్టీఆర్ ఫామ్ ను దృష్టిలో పెట్టుకుని డ్రాగన్ సినిమా కోసం 600 కోట్ల వరకు బడ్జెట్ పెట్టేందుకు రెడీ అవుతోంది మూవీ టీం. ఇండస్ట్రీ జనాలకు కూడా షాక్ ఇచ్చే రేంజ్ లో బడ్జెట్ లెక్కలు చూపిస్తున్న మూవీ AA 22. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో మోస్ట్ అవైటెడ్. అందుకే ఈ సినిమా మీద ఎంత ఖర్చు పెట్టడానికైనా రెడీ అంటోంది ప్రొడక్షన్ టీం. కాస్త అటు ఇటుగా ఈ సినిమా బడ్జెట్ కూడా 1000 కోట్ల దగ్గరలో ఉంటుందని సమాచారం. ఇలా ఒక్కో సినిమా బడ్జెట్ లెక్కలు ఆడియన్స్ లో అంచనాలు పెంచేస్తున్నాయి. రాజమౌళి సినిమాలో నటించడం అంటే స్టార్ హీరోలకు కూడా చుక్కలు కనిపిస్తాయి. ఈ విషయాన్ని ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి హీరోలే ఓపెన్ గా చెప్పేశారు. కానీ ఈ విషయంలో మాత్రం మహేష్ బాబు అదృష్టవంతుడు అంటున్నారు ఫ్యాన్స్. రీసెంట్ టైమ్స్ లో మహేష్ లుక్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంతకీ మహేష్ ఏ విధంగా అదృష్టవంతుడు అనుకుంటున్నారా? అయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ స్టోరీ. బాహుబలి నుంచి తన హీరోల లుక్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు రాజమౌళి. బాహుబలిలో 2 క్యారెక్టర్స్ చేసిన ప్రభాస్ 2 లుక్స్ పూర్తి డిఫరెంట్ గా ఉండేలా చూసుకున్నారు. బాహుబలిగా భారీ ఫిజిక్ తో కనిపించారు. ఆ తర్వాత శివుడి పాత్రలో కాస్త లీన్ గా కండలు తిరిగిన దేహంతో కనిపించారు. ఈ లుక్స్ అచీవ్ చేయడానికి చాలా కష్టపడ్డారు డార్లింగ్. ఇక RRR హీరోల కష్టాల గురించి చెప్పాల్సిన పని లేదు. కేవలం ఇంట్రో సీన్ కోసం స్పెషల్ గా వర్కౌట్ చేయాల్సి వచ్చింది తారక్. ఓ గిరిజనుడిలా కనిపించేందుకు స్ట్రాంగ్ బాడీని బిల్డ్ చేశారు జూనియర్. ఫస్ట్ టీజర్ లో రామ్ చరణ్ లుక్ చూస్తే ఏ స్థాయిలో వర్కౌట్ చేసి ఉంటారో అర్థమవుతుంది. లుక్స్, డాన్స్ మూవ్మెంట్స్, స్టంట్స్ ఇలా ప్రతి విషయంలోనూ హీరోలకు చుక్కలు చూపించారు రాజమౌళి. మహేష్ విషయంలో మాత్రం జక్కన్న కాస్త కాంప్రమైజ్ అవుతున్నారనేది ఫ్యాన్స్ సైడ్ నుంచి వినిపిస్తున్న మాట. జక్కన్న అనుకున్న కథకు మహేష్ రెగ్యులర్ ఫిజిక్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. అందుకే పెద్దగా ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ లేకుండానే సినిమాను పట్టాలెక్కించారు. కాస్త లాంగ్ హెయిర్ మెయింటైన్ చేయడం తప్ప పెద్దగా మేకఓవర్ టార్గెట్ ఏం లేకుండానే మహేష్ తో మూవీ చేస్తున్నారు రాజమౌళి. మేకఓవర్ విషయంలో లైట్ తీసుకున్నా మేకింగ్ విషయంలో మాత్రం జక్కన్న కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదంటున్నారు క్రిటిక్స్. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ డ్రామా అంటే స్టంట్స్, యాక్షన్ సీక్వెల్స్ లు అదే స్థాయిలో ఉంటాయి. అందుకే మేకోవర్ విషయంలో రిలాక్స్ అయినా షూటింగ్ విషయంలో మహేష్ కు కూడా కష్టాలు తప్పవంటున్నారు ఇండస్ట్రీ జనాలు. జూన్ లో రిలీజ్ డేట్ లాక్ చేసిన టగ్ లైఫ్ టీమ్ ఆల్రెడీ ప్రమోషన్ స్టార్ట్ చేసింది. గ్రాండ్ గా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఫస్ట్ సింగిల్ ను కూడా రిలీజ్ చేసింది. ఈ సాంగ్ తో కథ, కాస్టింగ్ విషయంలో అభిమానుల్లో ఉన్న చాలా డౌట్స్ కు ఫుల్ స్టాప్ పెట్టేసింది మూవీ టీమ్. దాదాపు 3 దశాబ్దాల తర్వాత కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అనౌన్స్మెంట్ దగ్గర నుంచి థగ్ లైఫ్ మీద భారీ అంచనాలున్నాయి. అదే సమయంలో గతంలో ఇదే కాంబినేషన్లో వచ్చిన నాయకుడు సినిమాకు ఈ మూవీ సీక్వెల్ అన్న ప్రచారం కూడా ఉంది. ముఖ్యంగా 2 సినిమాల్లో కమల్ పేరు ఒకటే కావడంతో ఆ అనుమానాలు మరింత బలపడ్డాయి. లేటెస్ట్ అప్డేట్తో కథ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. ఓ పెళ్లి వేడుకకు సంబంధించిన సాంగ్ను రిలీజ్ చేసింది థగ్ లైఫ్ టీం. ఈ పాటలో నాయకుడు సినిమాకు సంబంధించి క్యారెక్టర్స్ ఏవీ కనిపించలేదు. దీంతో థగ్ లైఫ్ సీక్వెల్ కాదు, పూర్తిగా కొత్త కథే అన్న కన్క్లూజన్కి వచ్చేశారు ఆడియన్స్. అలాగే కాస్టింగ్ విషయంలోనూ క్లారిటీ ఇచ్చింది టీం. ఈ సినిమాలో త్రిష నటిస్తున్నట్టుగా ప్రకటించగానే
ఆమె కమల్కు జోడీగా కనిపించబోతున్నారని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. కానీ ఆమె సింబుకు జోడీగా కనిపించబోతున్నారు. కమల్ భార్యగా సీనియర్ నటి అభిరామి నటించారు. ఇలా కథ విషయంలో అభిమానుల డౌట్స్ కు ఫుల్ స్టాప్ పెట్టిన యూనిట్ నెక్స్ట్ అప్డేట్స్ తో మరింత క్లారిటీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇండియన్ స్క్రీన్ మీద మోస్ట్ సక్సెస్ఫుల్ మూవీ సిరీస్ దృశ్యం. మలయాళంలో మొదలైన ఈ థ్రిల్లర్ సిరీస్ తర్వాత దాదాపు అన్ని ఇండియన్ లాంగ్వేజెస్ లోనూ రూపొంది సక్సెస్ అయింది. ఆల్రెడీ 2 ఇన్స్టాల్మెంట్స్ సూపర్ హిట్ కాగా ఇప్పుడు థర్డ్ పార్ట్ కు రెడీ అవుతున్నారు మేకర్స్. అయితే థర్డ్ పార్ట్ విషయంలో మాత్రం థ్రిల్లర్ సినిమాను తలపించే ట్విస్టులు కనిపిస్తున్నాయి. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, క్రియేటివ్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ కాంబినేషన్లో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ దృశ్యం. అనుకోకుండా చిక్కుల్లో పడ్డ ఓ కుటుంబం ఆ సమస్య నుంచి బయటపడేందుకు ఏం చేసింది అనే పాయింట్ను థ్రిల్లింగ్గా రూపొందించి సూపర్ హిట్ సాధించారు మేకర్స్. దృశ్యం మాలీవుడ్లో సంచలన విజయం సాధించడంతో తర్వాత ఇతర భాషల్లో రీమేక్ చేశారు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ ఇలా రీమేక్ అయిన అన్ని భాషల్లో దృశ్యం సూపర్ హిట్ అయింది. మలయాళంలో దృశ్యం 2 సూపర్ హిట్ కావడంతో మళ్లీ అన్ని భాషల్లో రీమేక్ చేశారు. అంతేకాదు దృశ్యం 2 రిలీజ్ అయిన దగ్గర నుంచే దృశ్యం 3 గురించి కూడా చర్చ జరుగుతుంది. ఫైనల్ గా దృశ్యం 3కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది యూనిట్. తొలి 2 భాగాల్లో వర్క్ చేసిన సేమ్ టీం 3 కోసం వర్క్ చేయబోతుంది. ఇక్కడే పడింది అసలు చిక్కుముడి. దృశ్యం 1, 2 రిలీజ్ టైంలో మలయాళ సినిమా పాన్ ఇండియా ఏరియాలో లేదు. కానీ ఇప్పుడు మాలీవుడ్ నుంచి కూడా నేషనల్ లెవెల్స్ హిట్స్ వచ్చాయి. ముఖ్యంగా మోహన్ లాల్ మంచి సక్సెస్లు సాధించారు. దీంతో దృశ్యం 3ని మోహన్ లాల్ స్వయంగా పాన్ ఇండియా రేంజ్లో చేస్తారన్న టాక్ వినిపిస్తుంది. అదే జరిగితే ఇతర భాషల్లో ఆడియన్స్ కనెక్ట్ అవుతారా? ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ వెంకటేష్ ప్లేస్లో మోహన్ లాల్ను యాక్సెప్ట్ చేస్తారా? తమిళ, హిందీ భాషల్లో పరిస్థితి మరోలా ఉంది. తమిళ్లో దృశ్యం 2 చేయలేదు. ఇక పార్ట్ 3 ప్రస్తావనే లేదు. హిందీలో మాత్రం అజయ్ దేవగన్ సొంతంగా దృశ్యం 3 కోసం కథ సిద్ధం చేసుకుంటున్నారు. ఆ కథతోనే ఈ థ్రిల్లర్ సిరీస్ ను ముగించబోతున్నారు. దీంతో తెలుగులోనే దృశ్యం 3 ఎలా ఉండబోతుంది అన్న సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. మరి ఈ థ్రిల్లింగ్ ట్విస్ట్ కు మేకర్స్ ఎలాంటి శుభం కార్డు వేస్తారో చూడాలి. ప్రెసెంట్ కోలీవుడ్ లో సూపర్ ఫామ్ లో ఉన్న నటుడు ఎస్జే సూర్య. తమిళనాట హీరో ఎవరైనా విలన్ గా మాత్రం ఎస్జే సూర్యనే కనిపిస్తున్నారు. కామెడీ, సీరియస్, రూత్లెస్ ఇలా విలనిజం లో కూడా డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తున్నారు. ఇంత బిజీ టైంలో కూడా ఒక బిగ్ డిసిజన్ తీసుకున్నారు సూర్య. గతంలో విజయ్ సేతుపతి కూడా ఇలాంటి ఒక డిసిజన్ తీసుకున్నారు. ఇంతకీ ఏంటా డిసిజన్ ఈ స్టోరీలో తెలుసుకుందాం. రీసెంట్ టైమ్స్ లో తెలుగు, తమిళ్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలు కవర్ చేస్తున్నారు ఎస్జే సూర్య. ముఖ్యంగా టాప్ హీరోల సినిమాల్లో విలన్ అంటే సూర్యనే ఫస్ట్ చాయిస్ గా కనిపిస్తున్నారు. ప్రెజెంట్ సెట్స్ మీదున్న దాదాపు 1/2 డజన్ సినిమాల్లో విలన్ రోల్స్ చేస్తున్నారు ఈ వర్సటైల్ స్టార్. కెరీర్ లో ఇంత బిజీగా ఉన్న టైంలో బిగ్ డెసిషన్ తీసుకున్నారు ఎస్జే సూర్య. విలన్ రోల్స్ తో పాటు అడపాదడపా హీరోగాను నటిస్తున్న సూర్య ఇక మీదట పూర్తిగా లీడ్ రోల్సే చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకే క్రేజీ ప్రాజెక్ట్స్ వస్తున్నా వాటికి ఓకే చెప్పడం లేదు. ఇప్పటికే విలన్ గా చాలా సినిమాలు చేయడంతో బోర్ ఫీలింగ్ వచ్చేసిందని, అందుకే రూటు మారుస్తున్నట్టు చెప్పారు ఈ సీనియర్ నటుడు. రీసెంట్ గా విజయ్ సేతుపతి కూడా ఇలాంటి డెసిషనే తీసుకున్నారు. జవాన్ రిలీజ్ తర్వాత ఇక మీదట విలన్ రోల్స్ చేయనని చెప్పేశారు. హీరో విలన్ అన్నట్టు కాకుండా కథ డిమాండ్ చేసి తన పాత్ర లీడ్ అయితే నెగటివ్ షేడ్స్ ఉన్నా చేస్తా అంటూ ట్విస్ట్ ఇచ్చారు. సూర్య మాత్రం కొద్ది రోజులు నెగటివ్ రోల్స్ కు పూర్తిగా దూరంగానే ఉండాలని ఫిక్స్ అయ్యారు. జనరల్లీ ఫిల్మ్ స్టార్స్ తమకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండాలని కోరుకుంటారు. ఇంకాస్త పెద్ద స్టార్ అయితే ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంటే బాగుంటుందని భావిస్తారు. ఇంకా పెద్ద స్టార్ అయితే తన మాట కోసం లక్షలాది కదిలి వచ్చేంత స్టార్డమ్ కోరుకుంటారు. కానీ బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా మాత్రం వీటన్నిటికీ మించి కోరుకుంటున్నారు. ఇంతకీ ఈ బ్యూటీకి కావాల్సిందేంటి? ఈ స్టోరీలో చూద్దాం. ఇన్నాళ్ళు ఐటమ్ సాంగ్స్ తో టాలీవుడ్ స్క్రీన్ మీద సందడి చేసిన ఊర్వశి రౌతేలా రీసెంట్ గా డాకు మహారాజు సినిమాలో బాలయ్యకు జోడీగా కనిపించారు. ఈ సినిమా తర్వాత సౌత్ సర్కిల్స్ లోనూ ఊర్వశికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అందుకే ఈ బ్యూటీ చేసే కమెంట్స్ ఇప్పుడు ఇక్కడ కూడా రచ్చరచ్చ అవుతున్నాయి. ఎప్పుడు ఏదో ఒక వార్తతో న్యూస్ హెడ్లైన్స్ లో ఫ్లాష్ అవుతూ ఉంటారు ఊర్వశి. దబిడి దిబిడి కాంట్రవర్సీ టైంలోనే సైఫ్ మీద దాడి గురించి మాట్లాడి చిక్కుల్లో పడ్డారు ఈ బ్యూటీ. తర్వాత సారీ చెప్పి కూల్ చేసేశారు. ఇప్పుడు మరోసారి తన మార్క్ కమెంట్స్ తో రచ్చ చేస్తున్నారు. తనకు ఉత్తరాఖండ్ లో ఓ టెంపుల్ ఉందని, బద్రీనాథ్ టెంపుల్ పక్కనే తన ఆలయం ఉందన్నారు ఊర్వశి. అంతేకాదు స్టూడెంట్స్ కూడా తనను దండమామాయి అని కొలుస్తున్నారని చెప్పారు. అక్కడితో అయిపోలేదు. సౌత్ లో కూడా తనకు అలాంటి టెంపుల్ ఒకటి ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నారు ఈ హాట్ బ్యూటీ. చిరు, పవన్, బాలయ్య లాంటి టాప్ హీరోలతో జోడి కట్టిన తనకు ఓ గుడి ఉంటే బాగుండేదని అంటున్నారు. మరి ఈ బ్యూటీ కోరికను ఎవరైనా నెరవేరుస్తారేమో చూడాలి.
సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుగుతాం. అప్పుడు చూస్తూనే ఉండండి TV9. బాయ్.